మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో పారాసెటమాల్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకసారి జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలని చిన్న పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో దానికి తగ్గట్టే త్రిఫలా యొక్క గుణాలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మన ఆరోగ్యానికి. అసలు త్రిఫలాని ఎలా చెప్పుకోవచ్చు అంటే సర్వ రోగాలకి నివారణి అని చెప్పొచ్చు ఆయుర్వేదం ప్రకారం. సో కానీ ఎంత వాడాలి, ఏ రోగం ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత డోసెస్ తీసుకోవాలని ఎవరికి తెలీదు. సో ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఎండి ఆయుర్వేద రాజలక్ష్మి గారు ఉన్నారు ఫ్రమ్ ఆయుర్ కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా మ్యామ్, చాలా రోజుల తర్వాత. అవునవునండి. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ వన్స్ అగైన్. సో మేడం, త్రిఫల ఆయుర్వేదంలో త్రిఫల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. నేను అన్నట్టు యాజ్ అ టోల్ సర్వరోగాలకి నివారణి అని చెప్పుకోవచ్చు. బట్ మనం ఒక మెడికల్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే చాలా మందికి ఎంత డోసెస్ తీసుకోవాలో తెలీదు. రీల్స్ లో కావచ్చు, సోషల్ మీడియా ఎక్కువ అవేర్నెస్ వల్ల త్రిఫల వాడడం వల్ల మనకి కాన్స్టిపేషన్ పోతుంది, హెయిర్ కి మంచిది, స్కిన్ కి మంచిది అని చెప్తూ ఉంటారు. సో ప్రాపర్ గా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు మేడం? సో అనుష, త్రిఫల అంటే 3 ఫలాల మిశ్రమం అన్నమాట. సో ముఖ్యంగా మనకు హరితకి అంటే కరక్కాయ ఉంటుంది అనమాట, విభీతకి అంటే తానికాయ ఉంటుంది, ఆమలకి అంటే ఉసిరికాయ ఉంటుంది అనమాట. ఈ 3 సమభాగాల్లో కానీ లేకపోతే 1:2:4 ఈ రేషియోలో కానీ మనము తీసుకొని 3 ఫలాలను తీసుకొని పౌడర్ ఫామ్ లో చేసేదే మనం త్రిఫలా చూర్ణం అంటూ ఉంటాం. సో ఈ త్రిఫలా చూర్ణం అనేది చాలా వ్యాధుల్లో మనం వాడుతూ ఉంటాం. సో మనము హెడ్ నుంచి టో వరకు వచ్చే అన్ని రకాల వ్యాధుల్లో త్రిఫలాకు మంచి ఇండికేషన్ ఉందన్నమాట. సో ఈ త్రిఫలా చూర్ణం అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో, ఇప్పుడు మీకు తెలిసిందే, అందరూ పెయిన్స్ కి ఎలా వాడతారో అల్లోపతిలో పారాసెటమాల్ లాంటి టాబ్లెట్స్ ఇప్పుడు అందరు పెట్టుకుంటూ ఉంటారు కదా. అలా పెట్టుకోదగిన ఒక ఆయుర్వేద చూర్ణము త్రిఫలా చూర్ణం. మా ఇంట్లో కూడా వాడుతున్నారు అదే. సో అయితే మనం హెడ్ టు టో వరకు వెళ్దాం మేడం. స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ తీసుకుంటే హెయిర్ అనుకుందాం. హెయిర్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సో ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ మనం త్రిఫలా బాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం రెగ్యులర్గా మనం హెయిర్కి కోకోనట్ ఆయిల్ లాంటిది అప్లై చేసుకుంటాం కదా. ఆ కోకోనట్ ఆయిల్లో ఒక 10 ml కోకోనట్ ఆయిల్లో ఒక పావు చెంచా త్రిఫలా కలిపి కొంచెం హీట్ చేసి స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల రెగ్యులర్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఐస్. సో త్రిఫలా మంచి చక్షుష్యం అంటారన్నమాట ఆయుర్వేదంలో. సో మన కళ్ళకి కూడా చాలా త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా తీసుకుంటే మన కంటి చూపు మెరుగయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ త్రిఫలా చూర్ణాన్ని మనం ఆవు నెయ్యితో, సో కౌస్ ఘీతో మనం రెగ్యులర్గా త్రిఫలా చూర్ణాన్ని ఒక పావు చెంచా నుంచి 1/2 స్పూన్ వరకు, పిల్లలకైతే ఒక పావు చెంచా రెగ్యులర్గా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళైతే ఒక 1/2 స్పూన్ నుండి 1 స్పూను మంచి ఆవు నెయ్యితో కలిపి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళ దృష్టి కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే కంటి చూపు సమస్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న పిల్లలకు కూడా వస్తుంటుంది. సో వాళ్ళు ఈ త్రిఫలా చూర్ణం లాంటి రెగ్యులర్గా వాడుతూ మంచి ఆకుకూరలు, ముఖ్యంగా ఈ పునర్నవ ఆకు కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా పిల్లల్లో కంటి చూపు బాగా మెరుగైన దాఖలాలు ఉన్నట్టు మనకు కొన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా ఈ మధ్య పబ్లిష్ అయ్యాయన్నమాట. సో మనము త్రిఫలా కళ్ళ చూపుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కమింగ్ టు మన ఓరల్ హెల్త్ అన్నమాట. అంటే నోటికి సంబంధించిన సమస్యలు లైక్ నోటి పూత కావచ్చు, కొన్ని దంత సమస్యలు అంటే డెంటల్ పెయిన్ కావచ్చు, డెంటల్ ఇరిటేషన్ కావచ్చు, చిగుళ్ళ నుంచి కొంతమందికి రక్తస్రావం అవుతుంటుంది అనమాట. సో దీనివల్ల కావచ్చు, కొన్ని వైటమిన్స్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇలా అవుతుంది. సో మనకి దీంట్లో ఉసిరి కూడా ఉంది కాబట్టి లోకల్గా మనము త్రిఫలా కషాయం చేసుకొని పుక్కిట పట్టడం వల్ల చాలా వరకు మనకు ఈ నోటికి సంబంధించిన జబ్బులు లైక్ బ్యాడ్ బ్రీత్ అని కూడా అంటుంటాం, హాలిటోసిస్ అంటాం అనమాట, ఇవన్నీ తగ్గేదానికి త్రిఫలా కషాయం రెగ్యులర్గా పుక్కిట పట్టడం వల్ల. సో కషాయం మనం ఎలా చేసుకుంటాం, 1 స్పూన్ పౌడర్ తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసి 1 కప్పు మిగిలినంత వరకు బాగా బాయిల్ చేసి ఈ కషాయాన్ని పుక్కిట పట్టడం వల్ల మనకి చాలా వరకు ఈ దంత సమస్యలు అయితే ఏమిటి, చిగుళ్ళ సమస్యలు అయితే ఏమిటి, ఓరల్ హెల్త్ అనేది కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ త్రిఫలా కషాయం తీసుకోవడం వల్ల. ఎక్కువగా ఈ చిగుళ్ళ నుండి రక్తం కారినప్పుడు కూడా ఈ త్రిఫలాను కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ చిగుళ్ళ మీద ఈ పేస్ట్ను మైల్డ్గా అంటే మోడరేట్ ప్రెషర్తో రబ్ చేయడం వల్ల కూడా ఈ రక్తస్రావం ఆగిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ మనము ఈవెన్ గొంతు నొప్పి, కొన్ని మనకి ఈ సీజనల్ గా కొన్ని గొంతు నొప్పి వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, థ్రోట్ ఇరిటేషన్, సోర్ థ్రోట్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఈ త్రిఫలా కషాయాన్ని గార్గిల్ చేయడం వల్ల కూడా
చాలా వరకు వాళ్ళకి ఈ థ్రోట్ పెయిన్ అనేది కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇంటర్నల్గా మనము స్కిన్ కోసం కూడా ఈ త్రిఫలాన్ వాడుతూ ఉంటాం. రెగ్యులర్గా మనం త్రిఫలాను, ఒక స్పూన్ త్రిఫలాను ఒక 5 ml హనీతో మిక్స్ చేసి రెగ్యులర్గా తీసుకుంటే కూడా మన స్కిన్ బాగా గ్లో ఉంటుంది అనమాట. స్కిన్కి మంచిది. స్పూన్ అంటే మనం చెప్తున్నాము, ఆ పరిమాణం ఎంత ఉండాలి? ఒక టేబుల్ స్పూనా లేకపోతే ఒక టీ స్పూనా? సో మనం ఒక టీ స్పూన్ అంటే ఒక చిన్న స్పూన్ అనమాట. మనం రెగ్యులర్గా వాడే ఒక 5 grams పైన ఉండే స్పూను, 5 grams పట్టే ఉన్న స్పూన్తో త్రిఫలా తీసుకొని కొంత హనీ మిక్స్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటే కూడా మనకి స్కిన్ అనేది గ్లో బాగా ప్రకాశవంతం అవుతుంది. దాంతో పాటు కొంతమంది ఎక్కువగా యాక్నే వల్గారిస్ అని చాలా మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా త్రిఫలాను హనీతో మిక్స్ చేసి అప్లై చేసుకోవడము, ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల కూడా మొటిమలు తగ్గుతూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ గా కూడా సేమ్ అలానే తీసుకోవాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా పెట్టుకోవాలా? తేనెతో తీసుకొని పెట్టుకో. ఒకవేళ డ్రై స్కిన్ ఉండే వాళ్ళైతే ఈ కొబ్బరి నూనెలో త్రిఫలాన్ని కలిపి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా రెగ్యులర్గా 1 month చేయడం వల్ల కూడా చాలా వరకు ఆ మొటిమలు అనేటివి తగ్గే అవకాశం ఉందన్నమాట. సో దాంతోపాటు ఆహారము విహారం అయితే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆయుర్వేదం ఎప్పుడు డైట్ మీదనే ఎంఫసైజ్ చేస్తుంది. సో మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ఈ రక్తంలో దోషాల వల్లనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటికి అదర్ మెడికేషన్తో పాటు త్రిఫలాన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, అంటే కౌంటర్లో మనం అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇది వాడుకోవచ్చు త్రిఫలా ఒక 1 month వరకు. చాలా మంది అలానే చేస్తున్నారు. సో ఇది మనకి స్కిన్ సంబంధించి మనం త్రిఫలాలు ఇలా వాడుకుంటాం అనమాట. మన డైజెస్టివ్ హెల్త్ తీసుకుంటే చాలా వరకు చాలా మంది గ్యాస్తో ఇబ్బంది పడుతుంటారు, హైపర్ అసిడిటీతో ఇబ్బంది పడుతుంటారు, జిఆర్డి సమస్యలు అంటారు, రిఫ్లక్స్తో. వీళ్ళందరికీ కూడా త్రిఫలా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్గా మనం చెప్తూ ఉంటాం ఆయుర్వేదంలో. కొంచెం త్రిఫలా వాటర్లో మిక్స్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ అసిడిటీ, పుల్లటి టేపులు రావడము ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది త్రిఫలాతో. ఇవన్నీ మనం చెప్పడం కాదు, శాస్త్రీయంగా మనకి శాస్త్రంలో చెప్పబడింది, అన్ని క్లినికల్లీ ప్రూవన్ అనమాట. త్రిఫలా గురించి ఇప్పుడు మనం చెప్పే బెనిఫిట్స్ అన్ని ఇవన్నీ ఆల్రెడీ దీని మీద ఎంతో రీసెర్చ్ జరిగి పేపర్స్ పబ్లిష్ అయ్యి చాలా వరకు మన క్లినికల్ ట్రయల్స్ అయ్యి చెప్పబడినటివే మనము ఇప్పుడు మనం చూస్తున్నాం పేషెంట్స్. ఇప్పుడు మనం త్రిఫలా ఇచ్చి గమనించి దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను అనమాట. ఈ రోజుల్లో మస్కులోస్కెలిటల్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి మేడం. సో మజిల్ పెయిన్స్ కి ఏమైనా ఉపయోగపడుతుందా ఇది? త్రిఫలా ఖచ్చితంగా కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి త్రిఫలాకు. సో దాంట్లో ఉండే 3 ఫలాలకు సో ఇది తీసుకోవచ్చు. అంతేకాకుండా వైటమిన్ రిచ్ అనమాట త్రిఫలా. మనము కొన్ని సింథటిక్ సప్లిమెంట్స్ వాడే బదులు ఇప్పుడు మనము హరితకి కరక్కాయ తీసుకుంటే ఇందులో మనకు ఏ విటమిన్ కూడా ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. ఉసిరిలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, తానికాయలో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది. సో సప్లిమెంట్స్ తీసుకున్న బదులు మనం ఇలా త్రిఫలా చూర్ణాన్ని తీసుకుంటే కూడా మనకి ఈ సింథటిక్ సప్లిమెంట్స్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో మీరు యాజ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా ఓవర్ ది కౌంటర్ ఈ మెడిసిన్ వాడుతున్నారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏదో ఇండికేషన్ ఉందని చెప్పేసి తీసేసుకుంటున్నారు. సో మీరేం చెప్తారు మేడం? సో త్రిఫలా ఎక్కువగా అది మంచిది కదా అని ఎక్కువ రోజులు వాడకూడదు అనుష. ఒక 30 to 45 days వరకు రెగ్యులర్గా వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత కూడా మళ్ళీ మనం త్రిఫలా కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. సో ఈ త్రిఫలాన్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా బాడీలో రూక్షత్వం అనేది పెరుగుతుంది, డ్రైనెస్ పెరుగుతుంది. సో మనం ఎక్కువ రోజులు మంచిది కదా అని ఎక్కువ మింగకూడదు. ఇప్పుడు కొన్ని మందులు మంచి చేస్తాయి కానీ దానికి డోసేజ్ ఉంటుంది, డోసేజ్ టైం పీరియడ్ ఉంటుంది. ఈ కరెక్ట్ డోస్లో ఇంత అంటే మనము కరెక్ట్ డోస్ అంటే 5 to 10 grams మ్యాక్సిమం పర్ డే. అంటే 1 స్పూన్ నుండి 2 స్పూన్ల వరకే వాడాలి, అంతకంటే ఎక్కువ వాడకూడదు. చిన్నపిల్లలైతే మరీ తక్కువ డోసు అంటే వాళ్ళకి 2.5 grams, హాఫ్ స్పూనే ఇవ్వాలి వాళ్ళకి. సో ఇలా మన బాడీ వెయిట్ని బట్టి కొంతవరకు వైద్యుల సలహాలతో వాడితే మంచిది. సేఫ్ మనకి డోసేజ్ మనం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా మనం 1 స్పూన్ నుండి 2 స్పూన్స్ వరకు 1 month to 1.5 month వరకు సేఫ్గా ఇది వాడుకోవచ్చు అనమాట. అంటే నేను ఇప్పుడు చెప్పిన అనుపానాలతో, అనుపానాలంటే మనం కొంచెం కొన్నిసార్లు తేనెతో తీసుకుంటాము, కొన్నిసార్లు నెయ్యితో తీసుకుంటాము, కొన్నిసార్లు వాటర్తో తీసుకుంటాం, కొన్నిసార్లు ల్యూక్వామ్ వాటర్తో తీసుకుంటాము. ఇప్పుడు మనకి మలబద్ధత ఉంటే బెడ్ టైము మనము వేడి నీళ్ళలో కలిపి 1 గ్లాస్ వేడి నీళ్ళలో 1 స్పూన్ త్రిఫలా కలిపి తీసుకోము. సో అలా డిఫరెంట్ అనుపానాలు ఉంటాయి అన్నమాట. అసలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది దీని బెనిఫిట్స్. సో ఇంకొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము త్రిఫలా యొక్క బెనిఫిట్స్ ఏంటి, మనకి హెల్ప్ఫుల్, మన ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. వెల్కమ్ మనీషా.